హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తల్లికి వందనం పథకం సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది. ఎట్టకేలకు డేట్ అయితే ఫిక్స్ చేసేసారు. అంటే స్కూల్స్ ఓపెన్ అయిపోయినప్పుడు ఫస్ట్ వారంలోనే అమౌంట్ అయితే వేస్తారని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. జూన్ 12న అయితే కానీ స్కూల్స్ ఓపెన్ అయినాయి కదా, రెండో వారం మూడో వారంలో వేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ లిస్ట్ అది రాకపోవడం వల్ల కొంచెం లేట్ అయింది. అయితే ఇప్పుడు డేట్ అయితే ఫిక్స్ చేశారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాము. అయితే ఎవరికి వస్తుంది ఎవరికి రాదు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. తల్లికి వందనం నిధుల జమకు మొత్తానికి ముహూర్తం అయితే ఖరారు చేసేసారు. ఏ డేట్ నేస్తారో తెలుసుకుందాం. నిజానికి సంవత్సరానికి 15,000 రూపాయలు వేయాల్సి ఉంటుంది. అయితే అది 2,000 రూపాయలు అయితే టాయిలెట్ ఫండ్ కింద అయితే తీసుకొని 13,000 రూపాయలు వేస్తున్నారు. ఒకటి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా కూడా వారందరికీ ఈ పథకం అయితే వర్తింపు జరుగుతుంది. కంపల్సరీ 75% హాజరు కావాలి. ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తల్లికి వందనం పథకం నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ ఏడాది నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జూలై 10వ తేదీన, అంటే వచ్చే నెల 10వ తేదీన 2026 వచ్చే నెల 10వ తేదీన అయితే కనుక జూలై 10న తల్లికి వందనం డబ్బులు ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కొన్ని మార్పులు కూడా చేశారు. గతంలో ఉన్నటువంటి నిబంధనలను సవరిస్తూ ఈసారి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో ఒకే బిడ్డకు పరిమితమైన ఈ పథకాన్ని ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా వారందరికీ వర్తింపు చేయనున్నారు. అంటే లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు. అంటే గత వైసీపీ హయాంలో ఉన్నటువంటి ఆ విధానాన్ని ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు. ఇది చదువుకునే పిల్లలు ఉన్న ప్రతి కుటుంబానికి పెద్ద ఊరటనిచ్చే విషయం అని ప్రభుత్వం భావిస్తుంది. ఇంకా ఎంత అమౌంట్ ఇస్తారని కూడా మనందరికీ తెలుసు. 15,000 రూపాయలని పథకానికి సంబంధించి అనౌన్స్ చేసినప్పటికీ కూడా 13,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం నేరుగా తల్లుల యొక్క బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. 2,000 రూపాయలు పాఠశాలల అభివృద్ధికి అయితే కనుక తీసుకుంటూ ఉంటారు. ఇక మిగిలిన 13,000 రూపాయలు ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరు, ముగ్గురు ఉంటే ముగ్గురికి కూడా వేయడం జరుగుతుంది. ముగ్గురు ఉంటే కనుక ఆల్మోస్ట్ 39,000-40,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ ఇద్దరు ఉంటే 26,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. అయితే కొన్ని నిబంధనలు ఇవి కూడా చాలా వరకు అందరికీ లాస్ట్ టైం తీసుకున్నారు కూడా కొంత ఐడియా ఉంటుంది. అయినా ఒక్కసారి తెలుసుకుందాము. పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులందరికీ కూడా ఖచ్చితంగా 75% హాజరు కలిగి ఉండాలి. లేకపోతే అందులో అర్హుల లిస్టులోకి వెళ్ళరు. అలాగే లబ్ధిదారులైన తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఈకేవైసీ కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఈకేవైసీ అంటే ఏంటో కాదు, కేవలం మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ అన్ని అప్డేట్గా ఉండాలి. పనిచేస్తున్న ఫోన్ నెంబర్ అది ఉండాలి. అలాగే ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. దాంతోపాటుగా మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ కూడా ఉండాలి. అది బ్యాంక్ వాళ్ళే చేస్తారు. ఎన్పిసిఐ లింక్ అనేది అంటే ఆన్లైన్ ద్వారా మీకు పేమెంట్ పడే ఆప్షన్, దాన్ని ఎన్పిసిఐ అంటారు. సో అది బ్యాంక్ వాళ్ళు చేస్తారు మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి. ఇంకా అలాగే ఎవరైనా కనుక అర్హత ఉండి ఇంకా బ్యాంక్ అకౌంట్ కానీ ఈకేవైసీ కానీ పూర్తి కాని వారు, అలాగే ఎన్పిసిఐ చేయించుకుని వారు ఎవరైనా ఉంటే వెంటనే మీ వివరాలు అప్డేట్ చేసుకోండి. జూలై 10లోపు ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నట్లయితే వారందరికీ కూడా సకాలంలో నిధులు అయితే జమ అవుతాయని చెప్పేసి అధికారులు స్పష్టం చేశారు. సో సింపుల్గా మీ డీటెయిల్స్ ఒకసారి చూసుకొని చెక్ చేసుకోండి. ఒకవేళ ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్టయితే ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇక్కడ కనిపిస్తున్న లింక్ అయితే కనుక మీరు ఇక్కడ తల్లికి వందనం ఇక్కడ సెలెక్ట్ స్కీమ్ దగ్గర చూడండి. తల్లికి వందనం అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ వచ్చి 2026 అయి సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీకు మదరా, ఫాదరా, లేకపోతే ఆ పిల్లవారా ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మదర్ అయితే తల్లికి సెలెక్ట్ చేసుకుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి గెట్ ఓటీపీ కొడితే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇక్కడ మళ్ళీ ఒక కాలం వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది. అన్నీ క్లియర్గా ఉన్నాయో లేదా కూడా మీరు ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.